లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోటో మార్ఫింగ్ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిసి హయత్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ గుజరాత్ ఎక్స్ ఖాతాలో ఈ మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేశారని పేర్కొన్నారు. సిఆర్ పాటిల్ సూచనలతోనే ఇలా చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరు ఆపిర్రు, ఎందుకు ఆపిర్రు, ఆపాల్సిన అవసరం ఏమొచ్చుండే? అది అయిపోగానే తెల్లారి ఈ పంచాయతీ తీసుకొచ్చి ఎందుకు పెడుతుర్రు అంటే, రోజు ఒక పంచాయతీ తీసుకొచ్చి హౌస్ నడవకుండా మీ మీద అడగంగానే హౌస్ అడ్జన్ చేస్తూ, మళ్ళీ స్పీకర్ గారు భారతదేశ ప్రజల్ని ఉద్దేశించి మేము హౌస్ను డిస్ట్రక్ట్ చేస్తున్నాం, మీరు హౌస్ డిస్ట్రక్ట్ చేయడం వల్ల సగటు మనిషి పెట్టేటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బును మీరు పార్లమెంట్ నడవకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ రోజు హౌస్ అడ్జస్ట్ చేస్తున్నాం. మేము హౌస్ నడవాలని కోరుకుంటున్నాం, కానీ హౌస్ నడిచేటప్పుడు ఉత్తరప్రదేశ్లో నడిచేటువంటి సంబల్ ఇష్యూ కానీ, మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉంది కదా అదాని ఇష్యూ, విదేశాలలోనే కేసులు ఫైల్ అవుతున్నాయి కదా, మనం విదేశాలలో ఏమవుతున్నాయో మాట్లాడాల్సిన అవసరం